Let's prepare keema tikkas today. Subscribe for more content. ఇప్పుడు మనం కీమా టిక్కాస్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తురిమిన క్యారెట్, గార్లిక్, సన్నగా తరిగిన కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, పుట్నాల పప్పు పొడి, కొద్దిగా వేయించుకున్న ఆనియన్స్. ముందుగా కీమా మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత వేయించిన ఆనియన్స్, పుట్నాల పప్పు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొబ్బరి పొడి, గరం మసాలా, కారం, ఇవన్నీ మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన ఈ కీమా పేస్ట్ని అంతా ముందుగా చెప్పిన ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న కీమా పేస్ట్ని టిక్కాస్ లాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న కీమాస్ని ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. ఇలా టిక్కాస్ని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కీమా టిక్కాస్ అన్నీ వేగిపోయాయి. మనం ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం. వేడివేడిగా కీమా టిక్కాస్ రెడీ. మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి కమెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Thanks for watching our videos.